హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. మెదడు లేని వరాహం. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి పంది మెదడును తినాలని కోరిక పుట్టింది. అయితే పందిని చంపి తినగలిగే శక్తి నక్కకు లేదు. నక్క అసలే జిత్తులమారి. దానికి ఒక ఆలోచన తట్టింది. వెంటనే అడవిరాజు సింహం దగ్గరకు వెళ్ళింది. రాజా, మీకు పంది మాంసంతో విందు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు కాదనకూడదు. అలాగే మీరు నాకు సహాయం చేయాలి అని అడిగింది నక్క. పంది మాంసంతో విందు అనగానే సింహానికి నోరూరింది. ఇక ఏమీ ఆలోచించకుండా సరేనని ఒప్పుకున్నది. నక్క ఒకరోజు పంది దగ్గరకు వెళ్ళింది. నిన్ను అడవికి రాజును చేయాలనుకుంటున్నాను. నేను చెప్పినట్లు చేస్తే నువ్వు ఈ అడవికి రాజువు కావచ్చు అని ఆశ పెట్టింది నక్క. తెలివి తక్కువ పంది ఆ మాటలను నమ్మింది. వెంటనే నక్క వెంట వెళ్ళింది. పందిని నక్క సరాసరి సింహం దగ్గరకు తీసుకెళ్ళింది. పంది భయపడింది. వణుకుతూనే సింహం దగ్గరకు నడిచింది. వెంటనే సింహం పంది మీదకు దూకబోయి పంది తప్పించుకుంది. నక్క మరలా పంది దగ్గరకు వెళ్ళి, ఎందుకు పారిపోయి వచ్చేశావు అని అడిగింది. సింహం నన్ను చంపబోయింది, తప్పించుకొని వచ్చేశాను అని చెప్పింది పంది. సింహం నిన్ను చంపడానికి రాలేదు, కాబోయే రాజువు కదా, నిన్ను కౌగిలించుకొని అభినందించడానికి వచ్చింది. నువ్వు అనవసరంగా భయపడ్డావు అని పందికి సర్ది చెప్పి దానిని మళ్ళీ సింహం దగ్గరకు తీసుకెళ్ళింది నక్క. సింహం దగ్గరకు వెళ్ళిన తర్వాత పందిని తల వంచి నమస్కరించమని చెప్పింది నక్క. పంది తల వంచగానే సింహం దానిని చంపేసింది. వెంటనే పంది మాంసాన్ని తినబోయింది సింహం. నక్క వారించింది. పంది మాంసాన్ని స్నానం చేసి వచ్చి తినాలని చెప్పింది. అలాగేనని వెళ్ళింది సింహం. అది స్నానం చేసి వచ్చే లోపుగానే నక్క పంది మెదడుని తినేసింది. సింహం వచ్చి పంది మెదడు ఏదని అడిగింది. రాజా, ఆ పందికి మెదడే ఉంటే 2 సార్లు నా మాటలు నమ్మి మీ దగ్గరకు ఎందుకు వస్తుంది అన్నది నక్క. నిజమే, దానికి మెదడు ఉంటే నా దగ్గరకు వచ్చి ఉండేది కాదు అనుకుంది సింహం. సింహం మాంసం తినటం మొదలుపెట్టింది. ఈలోగా నక్క నెమ్మదిగా బయటకు జారుకుంది. నక్క విధంగా పంది మెదడును తినాలనే కోరికను తీర్చుకుంది. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.